నమస్తే ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో మనుషులకు ఆరోగ్యపరంగా రక్తపోటు అదేనండి బీపీ సమస్యలు ఎక్కువగా మారుతున్నాయి. ఈ రక్తపోటు నియంత్రణలో కనుక ఉంచుకుంటే వీలైనంత ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా రక్తపీడనం అంటే రక్తం తగిన పరిమాణంలో 120/80 ప్రమాణాలుగా ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రమాణంతో కనుక ఉన్నట్లయితే మనకు రక్తపోటు వచ్చే ఆస్కారం అన్నది ఉండదు. ఈ బీపీ కనుక 120 ప్రమాణాలు అంటే 120 పాయింట్ల కన్నా ఎక్కువ ఉన్నా లేదా 80 పాయింట్ల కన్నా తక్కువ ఉన్నా కూడా బీపీ సమస్యలు తలెత్తుతాయి. ఈ బీపీని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ బీపీ, షుగర్ లాంటి సమస్యల్ని ఖచ్చితంగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇప్పుడు అందరి వయసుల్లో అందరికీ కూడా ఈ సమస్యలు అయితే ఎక్కువ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బాధ్యతలు కలిగిన వాళ్ళు అంటే ఒక 30 నుంచి 50 సంవత్సరాల మధ్య కలిగిన వాళ్ళకి ఈ సమస్యలు విపరీతంగా ఉంటాయి. కావున ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ వివరంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా వంటల్లో వాడే ఉప్పుని కనుక తగు మోతాదులో వాడుకున్నట్లయితే బీపీని మనం ఎదుర్కోవాల్సిన అవసరం అన్నది ఇక్కడ ఉండదు. 120 ప్రమాణాలు కన్నా అంటే ఇప్పుడు మనకున్న ఆల్రెడీ బీపీ కనుక ఒక 118, 120 కనుక ఉన్నట్లయితే అంతకు మించి కనుక ఈ ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల ఈ బీపీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఉన్నట్టుండి గుండె సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉప్పులో కూడా అధిక లవణాలు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అరగనప్పుడు ఇతర రక్తంలో కలిసిపోయినప్పుడు ఈ రక్తపోటు అంటే రక్తం నిరంతరం సరఫరాలో విపరీతమైన తేడాలు రావడము, రక్త సరఫరాని నిలుపుదల చేయడము, మూత్రపిండాలపై ప్రభావం చూపించడము ఇవన్నీ కూడా రక్తపోటుకు ముఖ్య కారణాలని ఇక్కడ మనం చెప్పచ్చు. అదేవిధంగా ఉప్పుని తక్కువగా తీసుకోవడం వలన కూడా లో బీపీ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. నీరసం లేదంటే ఉన్నట్టుండి కళ్ళు తిరగడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కావున బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఉప్పుని ఎప్పుడూ కూడా తగు మోతాదులోనే వాడాలి. అలానే చక్కెర, మసాలాలు ఇలాంటివన్నీ కూడా తక్కువ మోతాదులో మీడియంగా తీసుకోవడం అనేది మంచిదే తప్ప అధిక తత్వం అన్నది ఎప్పుడూ కూడా అనర్థానికి కారణమవుతుంది. ఈ బీపీ సమస్యలు ఎక్కువగా మద్యం తాగేవారికి అలాగే సిగరెట్లు, గుట్కాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకునే వారికి ఈ బీపీ సమస్యలు అధికంగా ఉంటాయని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అలానే చెడు వ్యసనాలకి ఎక్కువగా ఆలోచనలు చేస్తున్న వారికి, విపరీత ధోరణిలో కోపతాపాలతో ఉంటున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ బీపీ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. విపరీతమైన చర్యలతో అంటే నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉంటే కూడా బీపీ సమస్యలు అధికంగా మారే అవకాశం అన్నది ఇక్కడ ఉంటుంది. ఈ బీపీ సమస్యలను నివారించడానికి ఖచ్చితంగా వేళకు భోజనం చేయడం, వేళకు నీళ్లు తాగడం, వేళకు సరైన వ్యాయామాలు చేయడం, వేళకు నిద్రపోవడం ఇవన్నీ కూడా తప్పనిసరి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాలు, విలువైన ఈ ప్రోటీన్లు, విటమిన్లు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా శరీరానికి అందించాల్సి ఉంటుంది. చాలామందిలో రక్తపోటు సమస్యలు ఉన్నప్పటికీ కూడా తగిన వైద్యం చేసుకోవడానికి కొంతమంది ఇష్టం చూపించకుండా ఉంటారు. ఎందుకంటే జీవితం ఉన్నంతకాలం కూడా మందులు వాడాల్సి ఉంటుంది అని ఒక అపోహలో ఉంటున్నారు. అది వాస్తవానికి నిజమైతే కాదు. ఎందుకంటే రక్తపోటును కనుక మొదట్లోనే కనుక నియంత్రించుకోగలిగితే ఎలాంటి మందులు కూడా అవసరం లేకుండా పూర్తిగా దీన్ని
సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా దాన్ని కనుక నెగ్లెక్ట్ చేసుకుంటూ పట్టించుకోకుండా ఉన్నట్లయితే మాత్రము ఖచ్చితంగా ఇది చాలా విపరీతమైన పరిస్థితులకి దారితీసే అవకాశం ఉంటుంది. రక్తపోటు లేదా బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తగిన డాక్టర్ సలహాలతో వీటిని కనుక నియంత్రించుకుంటూ చేసినట్లయితే ఇక్కడ ఈ బీపీ సమస్యల్ని ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మూత్రపిండాలు బాగుండాలంటే ఈ రక్తపోటు సమస్యలు అన్నవి ఉండకూడదు. ఎందుకంటే నిరంతరం రక్త సరఫరా కరెక్ట్గా జరగడానికి ఈ మూత్రపిండాలు కూడా ఒక ముఖ్యమైన కారణం. గుండె పనితీరు చక్కగా ఉండాలంటే ఈ రక్త ప్రసరణ అన్నది కూడా చాలా కరెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. రక్తపోటును ఖచ్చితంగా అదుపులో తెచ్చుకోవడం అన్నది తప్పనిసరి. మొత్తం మీద ఎలా చూసినా రక్తపోటు ఉన్నదని గ్రహించిన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం మొదట చేయాల్సిన ముఖ్యమైన పని. ఈ రక్తపోటు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఆకుకూరలు, పండ్లు, పాలు, మొలకెత్తిన విత్తనాలు, మంచి విటమిన్లు, పోషకాలు కలిగిన గింజలు, అధిక పోషకాలు కలిగిన సాములు, కొర్రలు, ముడిబియ్యం ఇలాంటి ఆహారాలన్నీ కూడా ఈ విధమైన పెద్ద పెద్ద సమస్యలను దూరం చేస్తాయి. రక్తపోటును రాకుండా, బీపీ సమస్యలు ఇలాంటివన్నీ లేకుండా నియంత్రించగలవు. మరియు ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాసేపు నడవడం తప్పనిసరి. వీటితో పాటు మనసును నియంత్రించుకోవడం, కోప స్వభావం లేకపోవడం చాలా ముఖ్యం. చివరిగా ఈ రక్తపోటు లేదా బీపీని ఎదుర్కోవడానికి తప్పక పాటించాల్సిన విషయాలు మరోసారి ఈ ధ్యానం లేదా యోగా ఇలాంటివి చేస్తూ సాయంత్రపు వేళల్లో వాకింగ్ చేయడం అన్నది చాలా ముఖ్యం. మరియు కోప స్వభావం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని పంపించండి.